ఇప్పుడు అందరి కళ్ళు కూడా అభిషేక్ శర్మ వైపే ఉన్నాయి. అతన్ని అందరి వేళ్ళు కూడా అభిషేక్ శర్మని చూపిస్తున్నాయి. వరుసగా 3 మ్యాచ్లలో కూడా 0 డకౌట్. దీని తర్వాత మరి ఇప్పుడు సంజు శాంసన్ ఏమని ఆలోచించాలి. ఎందుకంటే అభిషేక్ శర్మని అయితే పక్కకు పెట్టే ప్రసక్తి లేదు. అలాగని సంజు శాంసన్ తీసుకురారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన ఒకటే మ్యాచ్ అవకాశం వచ్చింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజుద్దీన్ పక్కకే కూర్చున్నాడు. సో హర్షదీప్ ఆడతాడో లేడో మనం అనుకున్నట్టే ఇండియా అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజుద్దీన్ పక్కకే కూర్చున్నాడు. సో హర్షదీప్ ఆడతాడో లేడో ఇండియా లీగ్ మ్యాచెస్ అన్ని కూడా అజేయంగా ముగించింది. కానీ ఇప్పుడు సూపర్ 8లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. ఆఫ్ స్పిన్నర్ ఆడడంలో మనం చాలా విఫలమవుతున్నట్టుగా మన గణాంకాలు చెప్తున్నాయి. నిన్నటి మ్యాచ్లో కూడా నెదర్లాండ్స్ బౌలర్ చాలా కష్టపెట్టాడు. ఆర్యన్ దత్ చాలా కష్టపెట్టాడు. సో మన బ్యాటింగ్ చూసిన తర్వాత మనం ఇద్దరం కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్తోనే మనం ఓపెనింగ్ చేస్తున్నాం. ఒకటి అభిషేక్ శర్మ, 2 ఇషాన్ కిషన్. బట్ ఇషాన్ కిషన్ని ఆపడం కూడా కష్టమే. అటు స్పిన్నర్ వేసిన ఫాస్ట్ బౌలర్ వేసిన ఇషాన్ కిషన్ తనదైన శైలిలో సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. సో చెప్తాడు కూడా. అలాంటి ఫామే అతనికి ఉంది. అదే ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. మరి అభిషేక్ శర్మ 3 0లు 3 డకౌట్లు. ఈ తర్వాత అభిషేక్ శర్మ అతని ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉన్నాడు. మరి అభిషేక్ శర్మ పరిస్థితి ఏంటి? తర్వాత ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఒక మంచి ఇన్నింగ్స్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తడబడుతున్నాడు. యూఎస్ఏతో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అతనికి సింగిల్స్ తీయడం కూడా కష్టమవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. చాలామంది అంటారు బాల్ కూడా రన్ వచ్చింది అంటే కాదు, చాలా కష్టపడ్డాడు. ఈవెన్ తిలక్ వర్మ కూడా చాలా కష్టపడుతున్నాడు. రేపటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో ఉంది మనకు 22వ తారీఖు. సో అప్పుడు మనం ఆఫ్ స్పిన్నర్లను ఆడలేకపోతున్నామని చెప్పేస్తే తప్పకుండా మార్క్రమ్ తన మొదటి ఓవర్ నుంచే మార్క్రమ్ వేస్తాడు. సో అలాగని ఆఫ్ స్పిన్నర్లనే తీసుకునే అవకాశం ఉంది. అలాగే కేశవ్ మహారాజ్ కూడా మనం ఆడడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగని మనం ఒకటే టీం కాదు, మిగతా అన్ని మ్యాచ్లు కూడా మనకు కష్టమే అయ్యే అవకాశం ఉంది. సో మరి స్పిన్ ఆడడాన్ని అధిగమిస్తారా? గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుంచి స్పిన్ ఆడడంలో ఇండియా విఫలమవుతుంది. టెస్ట్ సిరీస్ 2 కోల్పోయినాం, న్యూజిలాండ్ కోల్పోయినాం, సౌత్ ఆఫ్రికా కోల్పోయినాం, ఇంకా చాలా మ్యాచ్లు మనం ఓడిపోయినాం ఒక్క స్పిన్ ఆడలేకనే. ఇండియా అప్రతిహతమైన విజయాలతో ముందుకెళ్ళే ఒకప్పుడు ఇండియా కాదు. ఇప్పుడు స్పిన్ బౌలింగ్లో తడబడే ఇండియా అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్లో అద్భుతంగా ఆడుతున్నారు. పుల్స్, హుక్స్, స్ట్రేట్ డ్రైవ్స్, లాఫ్టర్ షాట్స్ అన్నీ కూడా ఆడుతున్నారు. కానీ బట్ స్పిన్ బౌలింగ్ ఆడడంలో విఫలం చెందుతున్న ఇండియా మరి ఎలా గట్టెక్కుతుంది? అభిషేక్ శర్మ ఈ పేలవమైన ఫామ్ నుంచి గట్టెక్కుతాడా? సో మరి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ దండిగా పరుగులు సాధిస్తారా? అలాగే హార్దిక్ పాండ్యా కూడా మరి మునుపటి ఫామ్ను అందుకుంటాడా? హార్దిక్ పాండ్యాకు ఒక షాట్ చాలు, అతను ఫామ్లోకి వచ్చేస్తాడు. బట్ శివన్ దుబే ఫామ్ అందరికి కూడా ఒక సానుకూల అంశం. బౌలింగ్లో ప్రాబ్లం లేదు. బౌలింగ్ అందరూ కూడా చక్కగానే బౌలింగ్ చేస్తున్నారు. సో మేబీ కుల్దీప్ యాదవ్ ప్లేస్ లోపల వాషింగ్టన్ సుందర్ రావచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ను బలోపేతం చేసే ప్రయత్నం లోపల వాషింగ్టన్ సుందర్ వచ్చే అవకాశం ఉంది. ఈ అప్డేట్స్ మరొక మంచి వీడియోతో మేము ముందు. థ్యాంక్స్.